నమస్తే. వల్లంకి ఛానల్ స్వాగతం. ఈరోజు ఈరోజు మార్నింగ్ మేము అనౌన్స్ చేసినట్టు గోధులి ప్రోగ్రామ్‌లో తీన్మార్ మల్లన్న ఒక వీడియో చేయడం జరిగింది. రైతులకు రుణమాఫీ మీద క్లారిటీ అని పేరుతోని ఆయన చేసిన వీడియోకి ఆయన ఛానల్‌లోనే కొన్ని వందల కమెంట్లు నెగెటివ్ వచ్చినాయి. అయినా గూడా ఆయన ఏం పట్టించుకోకుండా దాన్ని కవర్ చేసే మేనర్‌లోనే మాట్లాడిండు. సరే ఆయనదే కరెక్ట్ అనుకుని మేమేం చేసినామంటే ఆయన మాట్లాడిన కొన్ని పాయింట్లు మా క్లారిఫికేషన్ కావాలని మళ్ళీ అడుగుదామని మేము ఈ వీడియో చేస్తున్నాము. ఓకే. దాంట్లో ఏందంటే ఈరోజు మాట్లాడుతా ఇదంతా పెద్ద ప్రాబ్లం కాదు, టెక్నికల్ ఇష్యూస్ అంటాడు. అవును. మరి ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏంటిదనేది కూడా చెప్పాలి ఆయన. టెక్నికల్ ఇష్యూస్ అంటే ఏంటిది? ఇప్పుడు అంటే వీళ్ళ ఉద్దేశము ఈ ప్రభుత్వము, ఈ ప్రభుత్వ తావేదారి అయిన ఈ తీన్మార్ మల్లన్న టెక్నికల్ సమస్యలంటే టెక్నికల్ సమస్య బ్యాంక్ పేరు అలాగుంటదంట, ఆధార్ కార్డులో వేరే ఉంటదంట, పాన్ కార్డులో వేరే ఉంటదంట, పాస్‌బుక్‌లో వేరే పేరు వస్తదట. ఇన్ని సమస్యలు ఉంటే బ్యాంక్ వాడు లోన్ ఇస్తాడా? తెలివి ఉండి మాట్లాడుతున్నావా? లేకుండా మాట్లాడుతున్నావా? ఇక నేను మాట్లాడింది చెల్తది అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారా మీరు? ఎంతో అంటే మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం అనేది ఏదో మేము ఇచ్చినాం అయిపోయింది ముఖ్యమంత్రి చెప్పిన లెవెల్‌లో ఆయన ఏం చెప్పిండు మొన్న మీటింగ్‌లో ఖమ్మం జిల్లాలో మీటింగ్‌లో పబ్లిక్ మీటింగ్‌లో 2,00,000 రుణమాఫీ అయిపోయింది. ఇంకా మా అందరి రుణాలు మాఫీ చేసినాం. ఇప్పుడేం లేదు అని ప్రకటన చేసిండ్రు. ఒక ప్రభుత్వ అధినేత ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు ఈయనేమో న్యూస్ చదువుతుంటాడు రోజు. ఈయన న్యూస్ టెక్నికల్ అని ఒక వర్డ్ చెప్తాడు. టెక్నికల్ సమస్యలు ఉన్నాయని. టెక్నికల్ సమస్యలు ఉంటే నువ్వు నెల నుంచి టైం తీసుకున్నావు, ఏం చేసినావు? నువ్వు అసలు మీ కాడ ఈ 2,00,000 రుణమాఫీ అంటారు కదా, ఎంతమందికి మాఫీ చేసినటువంటి లిస్ట్ ఉంది? సార్ టెక్నికల్ ఇష్యూస్ అన్నావు. మేము ఎవరెవరో మాట్లాడితే మేము అనుకో కానీ నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీవి, చదువుకున్న వాళ్ళకి నువ్వు రిప్రజెంటేషన్ చేస్తున్నావు, నువ్వు మాట్లాడదు ఇవి. సరే ఆ టెక్నికల్ ఏందో మళ్ళీ చూద్దాము. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏ అనే రైతుకి 2,00,000 ఉంది, బి అనే రైతుకి 2,10,000 ఉంది. ఏ అనే రైతుకి 2,00,000 ఉంటే అది వచ్చేసిందని టిక్ కొట్టినావు. అంటే నీ ఉద్దేశం ఏంది? 2,00,000 మాఫీ అయిపోయింది చెప్తున్నాడు. ఎంతమందికి మాఫీ అయింది 2,00,000? అది చెప్పు. అది ఒకసారి లిస్ట్ పెట్టు మాకు, మేము అందరికి చెప్తాము. ఎందుకంటే ఇవాళ రైతులు బాధపడుతుర్రు, ఊళ్ళో వచ్చి బ్యాంకుల ముందు పోయి కూర్చొని ధర్నాలు చేస్తారు. నీకు అది ఎరికైనా కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. పోనీ లిస్ట్ పెడితే మేము చెప్తాం కదా, మేము కూడా చెప్తాం వాళ్ళకి, అరే బాబు నీకు వచ్చిందిగా పేరుంది కానీ. ఇప్పుడు నిజంగానే వీళ్ళ కాడ నిజాయితీ ఉంటే ఇప్పుడు మొదట ఎవరికి మీరు ఒక కుటుంబం అన్నారు, రేషన్ కార్డు అన్నారు, ఇంకోటి పాన్ కార్డ్ అన్నారు, రకరకాల స్టోరీలు చెప్పారు. గత 3 నెలల నుంచి రకరకాల స్టోరీలు చెప్పి 3 టైంలు చెప్పి అన్ని దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి ఈ దాకా తీసుకొచ్చారు. మీరు నిజాయితీ ఉంటే, మీ ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉంటే, ఇగో వీళ్ళు మా ప్రభుత్వ మా జీవోలు ఉన్న ప్రకారము వీళ్ళు అర్హులు, వీళ్ళకి చేస్తున్నామని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోయారు మీరు? ఎందుకు ఈ దొంగ ఆట, దాగుడు మూతలు ఎందుకు? ఒక ఊర్లో 100 నుంచి 150 మంది ఉంటే ఆడ 30 మందికో 40 మందికో మాఫీ చేసి ఊరు మొత్తం మాఫీ అయిందని చెప్పి ఈ లంగ మాటలు దొంగ మాటలు. కాబట్టి నువ్వు చెప్పిన పాయింట్లో ఏ అనేది 2,00,000 ఉంటే నువ్వు వచ్చింది అంటున్నావు. ఏ అనేది 2,00,000 రాలే, 1,00,000 రాలే, కొంతమంది 1,00,000 రాలే. కాబట్టి నువ్వు ఏదైతే చెప్పినావు టిక్ ఒకటి ఏ అనేది అది శుద్ధ అబద్ధము. ఇంకొకటి దీని మీద డిస్కస్ చేద్దామంటే మీ స్టూడియోకి మేమని వస్తాం, మా స్టూడియోకి మీరే రండి, కూర్చొని మాట్లాడదాం. ఇంకొకటి ఇందులో ఆయన చెప్పిన పాయింట్లను ఏ అనే రైతుకు 2,00,000 మాఫీ, బి అనే 2,10 2,20 ఉంటది. ఆయన ఎక్స్ట్రా పై అమౌంట్ కడితే 2,00,000 మాఫీ చేస్తుంది మా గవర్నమెంట్, అది 4 నెలల సమయం ఉంది అని చెప్తున్నావు. నీకు ఆ 10,000 20,000 30,000 వాని తిప్పలు వాడు పడతాడు, నువ్వు రుణి చేయరాదు. నిన్నెవడు ఆపిండు? నిన్ను ఆపిండు ఎవడు? నిన్ను ఆపిన మునగాడు ఎవడో చెప్పు మాకు, వాని సంగతి చూస్తాం మేము. అరే 10,000 కోసం 2,00,000 ఆపుతారు ఎవరన్నా? మాట్లాడుతున్నాడు. నీకెందుకు అయితే నువ్వు నీకు చేసే దమ్ముంటే ఇచ్చేది ఇచ్చారా? అది ఈయన క్లారిటీ తొక్కలో క్లారిటీ. 10,000 కోసం 2,00,000 ఆపమని చెప్తున్నా పనికి మాల ముచ్చట ఉంటుంది.
ఇచ్చేదేగా ఇప్పుడు వీళ్ళు ఇంకొక 4 నెలల సమయం ఇచ్చారట. ఈయన ఎంత క్లియర్ గా క్లారిటీ 4 నెలలు వడ్డీ ఎవడు కట్టాలి? అది బాబు కట్టాలి. బాబు కట్టాలి. ఎవడు కట్టాలి? లేలే వీళ్ళంతా ఓటీపీ పథకం కదా. ఒకసారి 10 మందిలో ఒకరికి చేస్తే మొత్తం 10 మందికి అయిపోయిందని అదే అదరగొట్టే బ్యాచ్ ఇదంతా. నువ్వు ఒక ఎమ్మెల్సీవి గుర్తుపెట్టుకో, ఇంతకుముందు లెక్క ప్రైవేట్ వ్యక్తి కాదు, ఎమ్మెల్సీ కాబట్టి అసలు న్యూస్ చదివిడే ఇది ఒక విచిత్రంగా ఉన్నది. కాదు యూట్యూబర్ కాదు నువ్వు, యూట్యూబర్ కాదు నువ్వు, యూట్యూబర్ ఇచ్చింది నీకు. ఇప్పుడు యూట్యూబర్ అయితే నేను క్వశ్చన్ చేయకపోతుండే. కాబట్టి నీ వీడియో చెప్పినట్టు రైతు ఏ అనే రైతు రాలేదు, బి అనే రైతు రాలేదు. నువ్వు ప్రూవ్ చేయి, మేము వచ్చి మాట్లాడతాము, మమ్మల్ని రాంగ్ ప్రూవ్ చేయి. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి చెప్పిండు కదా, ఏం చెప్పిండు? 40 కోట్లు అవుతాయి, ఒక్క 2 నెలలు కడుపు కట్టుకుంటే ఒక్క 8 శాతం తీసేస్తాడు. హామీ ఏమైంది? పొంకనాలు కొట్టిన కొట్టి ఇంకొక పంపించుకోవడానికి ట్రై చేస్తారు. రెండో హామీ ఏం చెప్పిండే? 31,000 కోట్లని శాసనసభలో చెప్పిండు. సబ్జెక్ట్ అంతా జనాలకు ఎక్కింది. కానీ ఇవాళ మనం ఈ అందరికి అయిందని చెప్పి మొదలే అంటున్నా నేను. మల్లన్న నువ్వు చెప్పినట్టు ఏ అనే రైతుకు కాలేదు, బి అనే రైతుకు కాలేదు. ఏనో అడ్డగోలుగా ర్యాండమ్గా ఇసిరేసి విత్తనాలు చల్లాడు, అడుగులు చల్లాడు, చల్లేరు అనుకుంటే అనుకోలేదు, తెలియదు. సిద్ధామా మన ఇద్దరం డిస్కస్ చేద్దామా విత్ ప్రూఫ్స్? నువ్వు పేపర్లు తీసుకురా, మేము పేపర్లు తీసుకొస్తాం, రైటా? నువ్వు గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అదొకటైతే ఇంకటేంది? ఇంకొక విచిత్రమైన వాదన ఏం చేస్తున్నాడు మల్లన్న గారు అంటే, ఆధార్ కార్డులో తప్పులు ఉండొచ్చు, బ్యాంక్ అకౌంట్ లో నీ పేరు తప్పు ఉండొచ్చు, పాన్ కార్డు లో తప్పు ఉండొచ్చు, పాస్బుక్ లలో తప్పు ఉండొచ్చు. ఇన్ని తప్పులు ఉంటే మీరు అన్ని అగ్రికల్చర్ ఏవో దగ్గరికి పోయి సరి చేసుకోరని చెప్తుండు. అరే ఆధార్ కార్డు అగ్రికల్చర్ లో చేయరా బాబు, మీ సేవలో చేస్తారు. పాన్ కార్డు పోతే ఆడిట్లో చేస్తారు. అది ఇవన్నీ ఉంటే వాళ్ళు లోన్ ఇస్తాడయా? ఎంత మీనింగ్లెస్ వీళ్ళు అబద్ధాలు ఎంత స్పష్టంగా చెప్తారంటే. అసలు దేనికి రుణమాఫీ ఏ అకౌంట్లో వేస్తున్నావు? లోన్ అకౌంట్లో వేస్తున్నావు కదా. లోన్ అకౌంట్లో వేస్తున్నావు అంటే లోన్ అకౌంట్ ఎవరి పేరు మీద ఉందో, అకౌంట్ నెంబర్ ఏందో, దాంట్లో ఏదో డబ్బులు లోన్ ఉండదు అంత తెలిసిందే. మీ దగ్గర రైతు ఇచ్చినా నీకు? ఇవాళ రుణమాఫీ రైతు కార్డు తీసుకొచ్చినా నీకు? నువ్వే మొత్తం ఐడెంటిఫై చేసింది. వీళ్ళ అబద్ధపు తెలివి మాటలు ఎట్లున్నాయంటే, అబద్ధాన్ని తెలివిగా చెప్పడం, ఇది అంత మించి ఏం లేదు. తెలివి చెప్తాను నువ్వు అనుకుంటున్నావు, కానీ అనుకుంటున్నావు నువ్వు తిక్కలోడు అయితే మేము ఏం చెప్తున్నావు? ఎందుకంటే అసలు రైతు నీకు ఆధార్ కార్డు ఇవ్వలేదు, నీకు పాస్బుక్ వాడు ఏమి ఇవ్వలేదు. నువ్వే రైతులు ఏ రైతు అప్పు తీసుకున్నాడు, నువ్వే బ్యాంకర్స్ అసోసియేషన్ తీసుకొని దానికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. ఇంకెట్లా ఉల్టా ఉండేది ఏంది? నీ పొంద ఎవడన్నా ఇచ్చిన అలా తప్పు ఉండేది, నీ టెక్నికల్ సమస్య ఏంది? ఎవడన్నా అప్లికేషన్ పెడితే తప్పు రాస్తాను. ఎవరికి అప్లికేషన్ పెట్టింది నీకు? నువ్వే తీసుకున్నావు లిస్టు, బ్యాంకర్స్ ఇచ్చారు, ఆ లిస్ట్కే నువ్వు డైరెక్ట్గా ఇస్తున్నావు. ఈ మాత్రం తెలియకుండా ఎట్లా మాట్లాడుతున్నావు మళ్ళీ మేము అడుగుతున్నావు. నువ్వేం చేయాలంటే, రేపు మేము ఈ వీడియో పబ్లిష్ చేస్తాము, నువ్వు రేపు దీనిపై క్లారిటీ ఇవ్వాలి. మేము అన్నది కరెక్టా కాదా నువ్వు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే అప్లికేషన్ ఎవడ పెట్టలేదు, ఆధార్ కార్డు ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్లో అదే ఉన్నది, పాస్బుక్ అదే ఉన్నది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అదే ఉంది. టెక్నికల్ సమస్య లేదు. ఎవడు మార్చింది? మీ మైండ్ లో వచ్చిన టెక్నికల్ సమస్య మైండ్ లో ఉంది. డబ్బులు లేక ఈ కప్పగంతలు వేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ తప్పు ఉంది, అది తప్పు ఉంది, చేతగాని మాటలు ఇవన్నీ. నిజాయితీగా మేము ఇంతమందికే చేస్తామని చెప్పు. ఎవడు కొట్టిండు, ఎవడు అడుగుతాడు? నేను ఇప్పటివరకు ఇంతమందికి అయింది, తర్వాత మిగతా మందికి అని చెప్పుకుంటే నేను ఎవడేమన్నాడు? నువ్వు ఏమంటున్నావు? పొంకనాలు కొడుతూ అంత అయిపోయిందని ప్రభుత్వాలనేతేమో అయిపోయిందని చెప్తాడు. ఇవాళ ముగ్గురు మంత్రులు నిన్న మరి పిలిచామని చెప్పిండు ముఖ్యమంత్రి. 3 మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మాట చెప్తాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పు ఒప్పుకుని మేము మొత్తం అందరికి చేయలేదు, ఇంకా చేసే అవకాశం ఉంది, చేస్తామని ఆయన చెప్తాడు. తుమ్మలనేమో ఏది సరిగ్గా చెప్పకుండా దాటవేత దూరంలో ఆయన మాట్లాడతారు. ఇది 3 మంత్రుల యొక్క ప్రెస్ మీట్ యొక్క అర్థం ఏంది? చేయలేదని అర్థం వస్తుంది. ఇప్పుడు ఏంది, రైతులందరూ అన్ని దగ్గర ధర్నాలు నడుస్తున్నాయి కాబట్టి ఏదో దాంట్లో వాళ్ళ మీద ఏదో ఒకటి చెప్పాలి, అంచాలి. ఈ గడబడిని మొత్తం ఈ వీడియోలో నీ బాడీ లాంగ్వేజ్ చూస్తే నువ్వు సతమతం అవుతున్నావు, చెప్పలే కదా దాన్ని. ఎందుకంటే దాంట్లో సబ్జెక్ట్ లేదు, ఉత్త సోది ముచ్చటది, అర్థం పర్థం ఏం చెప్పడానికి నానా కష్టపడి ట్రై చేస్తున్నావు. పాన్ కార్డు అంటావు, పాన్ కార్డు ఎట్లా చూపించాలని ట్రై చేస్తావు. పాన్ కార్డులు ఎలాడు అసలు ఈయనంట రైతుల దగ్గర పాన్ కార్డులు తీసుకొని లోన్లు ఇచ్చారంట. ఏ రైతులు పాన్ కార్డులు ఉన్నాయి? ఏ రైతులకు పాన్ కార్డులు ఉన్నది? ఎప్పుడో పాత రైతులు ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తున్నారు. ఆ రోజులల్లా ఆ క్రాప్ లోన్లకి పాన్ కార్డుల సిస్టమ్ లేదు. నీకు ఎక్కలో లేదో ఏ పాన్ కార్డు తెలిస్తే కదా.
క్రాప్ లోన్లు అంటే అసలు పాన్ కార్డులు సంతకం కూడా పెట్టరు రాదు వాళ్ళకు. పాన్ కార్డులు ఏడబడిపోయి ఇదేమైనా కార్పొరేట్ బ్యాంకింగా, అది కోఆపరేటివ్ బ్యాంక్స్లల్లో, నేషనలైజ్డ్ బ్యాంకులల్లో ఆయన ఎకరం పాస్బుక్ తీసుకొని ఇస్తే వాళ్ళు లోన్ ఇచ్చారు అంతే, అని పేరు మీద రాసుకోవాలి. ఆధార్ కార్డు పాస్బుక్ ఈయన ఆన్లైన్లో అప్లై చేశారు, వాళ్ళు పాన్ కార్డు నంబర్లు కొట్టి ఆధార్ నంబర్లు కొట్టి. నీకు తెలియకపోతే చదువుకున్న రైతులు ఉంటే వాళ్ళు వివిధ రకాల లోన్లు తీసుకుంటే వాళ్ళ కాడ తీసుకుంటారు. అయితే లేదు. నువ్వు ఓన్లీ మనం మాట్లాడేది క్రాప్ లోన్ గురించి. ఈ క్రాప్ లోన్ మాఫీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. పోయిన ప్రభుత్వం మీద ఆయన ఇన్ని చేసిండు, 700 పాయింట్లు ఉండాలి సివిల్, 300 తెచ్చిండు, మేము వచ్చి చాలా వీళ్ళందరినీ ఉత్తరపరిచినాము. ఎంతమంది క్రాప్ లోన్లు సివిల్ స్కోర్ చూసి క్రాప్ లోన్లు ఇస్తున్నారు. ఇదే కొత్త సిస్టమ్ పెడుతున్నాను ఇప్పుడు. ఇవన్నీ దానికోటి లింక్ లేని సివిల్ స్కోర్ చూసి క్రాప్ లోన్లు ఇచ్చే రోజులు క్రాప్ లోన్ అంటారు దాన్ని, పర్సనల్ అంటారు దాన్ని. సంబంధం లేనటువంటి ముచ్చట తీసుకొచ్చి ఒక నీకు సబ్జెక్ట్ లేదు నీకు ఏం తెలియదు అని అర్థమైంది మాకు. ఇవాళ పాన్ కార్డులకి లింక్ పెట్టపోయావు, ఆధార్ కార్డులు అన్నావు, దాంట్లో నంబర్లు అనుకో కానీ నంబర్లు అంటున్నావు, అకౌంట్ నెంబర్లు అంటున్నావు. మీకు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్న ఛానల్ ఉంది. కానీ మీకు నిజంగా నాలెడ్జ్ ఉంటే, మీరు చెప్పింది నిజం అనుకుంటే మిమ్మల్ని పిల్లలు మీ స్టూడియోకి వస్తాం, ఏదైనా మా దగ్గర ఇద్దరం కూర్చొని డిస్కస్ చేద్దాం. అంతేగాని ఏ అనే రైతుకి రాలే, బి అనే రైతు రాలే, మీ బొందలు ఎవరికి రాలే. కాబట్టి ఈ సొల్లు వాగుడు ఆపుని. ఎందుకంటే నువ్వు ఎమ్మెల్సీ కాడ చెప్తున్నాడు, నువ్వు అచ్చా బచ్చా కాదు, నువ్వు యూట్యూబర్ అయితే చెప్పకపోయాడు. నువ్వు ఎమ్మెల్సీ, అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వల్ల కాదు, యూట్యూబర్ నుంచి ప్రమోషన్ వచ్చింది ఎమ్మెల్సీకి అయినావు. నేను గ్రాడ్యుయేట్ గా చదువుకున్న వాళ్ళ గొప్ప వ్యక్తి అనుకుంటున్నాను నేను, అందుకు ఓటేసాను నిన్ను. ఆ బాధ్యత నువ్వు నెరవేర్చాలి. ఆ బాధ్యత నుంచి తప్పుకొని ముఖ్యమంత్రి చెప్పినట్టు, ప్రభుత్వం చెప్పినట్టు నువ్వు ఏదో ప్రభుత్వాన్ని నువ్వే మోస్తున్నట్టుగా అటు దిశ ఏంది ఇది? నేను ఒక మిత్రుడికి ఇప్పుడు ఫోన్ చేశాడు కదా, వాళ్ళ నాయన 1,00,000 తీసుకుంటే లోను, వాళ్ళ నాయనకి పాన్ కార్డు ఉంది అడగనా. ఇప్పుడు పాన్ కార్డు లేకపోతే నీ ఏం చేయాలి? మిమ్మల్ని ఏం చేయాలి? పాన్ కార్డులు తీసుకొని క్రాప్ లోన్లు ఇచ్చే రోజులు తీసుకొచ్చినారు. మీరు ఇద్దామని నెక్స్ట్ ప్లాన్ అది చేస్తారా? పాన్ కార్డులు తీసుకొని సిబిల్ స్కోర్ చూసి క్రాప్ లోన్లు ఇస్తారు. మిమ్మల్ని అనేటోళ్ళు లేక అడ్డగోలు మాట్లాడుతారు. రేపు కూడా మళ్ళీ మీ వీడియోలు చూస్తున్నాం మేము కూడా, ఇట్లా అడ్డగోలు మాట్లాడితే మళ్ళీ కూడా ఈ రోస్టింగ్ చేస్తాం, తప్పదు. ఎందుకంటే 100% సోదరులారా, ఇగో ఈ లంగ మాటలను, ఈ అబద్ధ మాటలను, ఈయన దాదాపు 10 ఏళ్ల నుంచి ఈ అసత్య ప్రచారాలు చేసి ఈయన తీసుకొచ్చిండు. ఇవాళ పుట్టిముంచిండు రైతులను. ఈయన ప్రభుత్వం, ఈయన సపోర్ట్ చేసే ప్రభుత్వం పుట్టిముంచిరు. ఇప్పటికి కూడా వీళ్ళను గమనించాలి. వీళ్ళు మనం ఒక గంట కనిపెట్టాలి, వీళ్ళని 100% కనిపెట్టాలి. ఎందుకంటే అదే పనులు అన్ని అబద్ధాలు మాట్లాడుతూ సంబంధం లేనటువంటి విషయాలు, సబ్జెక్ట్ ఉండదు, ఆబ్జెక్ట్ ఉండదు, ఈయనకు ఉండదు, ఇలా ప్రభుత్వానికి ఉండదు, ముఖ్యమంత్రికి ఉండదు. ఇది వీళ్ళ యొక్క వరుస. వీళ్ళ యొక్క ఇప్పుడు నిజంగానే ముఖ్యమంత్రి ఖమ్మం సభలో ఏం చెప్పిండు? అయిపోయింది అన్నాడు కదా, 2 లక్షల రుణమాఫీ కంప్లీట్ చేసినామన్నాడు కదా. చేసినాక మళ్ళీ ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి మరి తప్పు ఒప్పుకుంటున్నారు? నువ్వు దాన్ని నువ్వేదో నువ్వైనట్టు మొత్తం చేసినట్టు నువ్వెందుకు చెప్తున్నావు? అదే మీ అడ్డగోలు మాటలు కట్టి పెట్టండి. లేకుండా మేము రోస్టింగ్ రోజు అవుతుంది. రోస్టింగ్ 100% చేస్తాము. ఇది గమనించాలి. కామ్రేడ్, ఇప్పుడు మీ నాయన ఒక క్రాప్ లోన్ తీసుకున్నాడు కదా, ఆయన సిబిల్ స్కోర్ ఎంత ఉంది? సిబిల్ స్కోర్ ఎంత ఉంది ఆయనకు? సిబిల్ స్కోర్ తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? పాన్ కార్డు ఉందా మీ నాయనకు? పాన్ కార్డు లేకుండానే మరి లోన్ ఇచ్చిరంట. మళ్ళీ నా ఈయన పాన్ కార్డు లేకుండానే లోన్ ఇచ్చిరంట. మరి నువ్వేమో పాన్ కార్డు చూపిస్తున్నావు నీ వీడియోలా. ఇది ఏం కథ, ఏంది? కొత్త కనిపెట్టినాను ఇలా, కొత్త గిట్టినా మేము క్రాప్ లోన్లు పాన్ కార్డు తీసుకుని క్రాప్ లోన్ ఇచ్చే రోజు తీసుకొచ్చినావు. అది సంగతి ఏందా మరి? అదే కనుకుదాన్ని. మీ నాయన అడుగు, 250 ఉందా, 750 ఉందా మీ సిబిల్ స్కోర్? అదే ఆయన ఏం చేస్తున్నాడు సిబిల్ స్కోర్ రైతులకు సిబిల్ స్కోర్ సన్నాసి మాటలు. సరే కామ్రేడ్, ఓకే, ఇది సంగతి. రోస్టింగ్ రోజు గట్టిగా చేస్తాం ఇక. ఓకే గమనించారు. నమస్కారం. జై తెలంగాణ. జై హింద్.